కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన 5 నెలల్లోనే రియల్ ఎస్టేట్ రంగం డమాలైంది. 44% రిజిస్ట్రేషన్లు తగ్గడంతో స్థిరాస్తి రంగం కుదేలైంది. వ్యాపారుల్లో ఆర్ఆర్ ట్యాక్స్ భయం కూడా భూముల క్రయ విక్రయాలపై ప్రభావం చూపిస్తున్నాయి. కరెంటు కోతలతో కంపెనీలు వెనక్కి మళ్లుతున్నాయి. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో పెట్టుబడిదారులు పునరాలోచనలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన క్రయ విక్రయాల కారణంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పడిపోయింది. బీఆర్ఎస్ పాలనలో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లిన రియల్ వ్యాపారం కాంగ్రెస్ 5 నెలల కాలంలో డమాలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంబద్ధ నిర్ణయాలతో స్థిరాస్తి రంగం కుదేలైంది. ఇది ఇలాగే కొనసాగితే తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 4-5 ఎకరాలు కొనొచ్చు అని గొప్పగా చెప్పుకున్న మాటలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రిజిస్టర్ అయిన వ్యాపారేతర ఆస్తుల డాక్యుమెంట్ల సంఖ్య 88,534 మాత్రమే. గత ఏడాది ఈ సంఖ్య 1.55 లక్షలుగా ఉన్నది. నిరుడితో పోల్చితే 58% మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత ఏడాది 1100 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈ ఏడాది 930 కోట్ల రూపాయలకే పరిమితమైంది. సాధారణంగా ఎన్నికల వేళ రిజిస్ట్రేషన్లు 0 నుంచి 10% వరకు తగ్గుతుంటాయన్నది బిల్డర్లు, రియల్ వ్యాపారుల మాట. కానీ ఈసారి ఏకంగా 44% తగ్గడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ ఇలాంటి వాతావరణమే ఉన్నప్పటికీ ఆ ఏడాది ఏప్రిల్ నెలలో 1.33 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈసారి మాత్రం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు కలిపిన ఏప్రిల్లో 1.25 లక్షల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగడం గమనార్హం. 2022 డిసెంబర్ నుంచి 2023 మే మధ్య 5 నెలల కాలంలో వ్యవసాయ భూములు అమ్మకం, విరాసత్, భాగపంపకం కలిపి 3.55 లక్షల విక్రయాలు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గత డిసెంబర్ నుంచి శుక్రవారం వరకు 5 నెలల కాలంలో 2.53 లక్షల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మాసిటీని రద్దు చేసింది. ఆసియాలోని అతిపెద్ద ఫార్మా క్లస్టర్ రద్దుతో హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుదేలైంది. కొంతకాలం పాటు భవన నిర్మాణ అనుమతులు, పరిశ్రమలకు అనుమతులు నిలిపివేయడంతో ఈ ప్రభావం కూడా కనిపిస్తుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో 9 ఏళ్లుగా లేని కరెంటు కోతలు, తాగునీటికి ఇబ్బందులు మొదలు కావడంతో కంపెనీలు పునరాలోచిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు కుదిస్తామని రేవంత్ సర్కార్ చెప్తూ ఉండడం, ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేకపోవడం, పంటలు ఎండిపోవడం, ధాన్యం కొనుగోలు వంటి పరిణామాలతో సాగు భూములపై పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు జంకుతున్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందని స్వయంగా ప్రధాని మోదీ ఆరోపించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి చదరపు అడుగుకు 88 చొప్పున వసూలు చేస్తూ అనుమతులిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించడం వంటివి పెట్టుబడులను అడ్డుకుంటున్నాయి. రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఆలోచిస్తున్నట్టు ఆ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు సైతం ఆగిపోయే పరిస్థితి ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని చోట్ల సమగ్రాభివృద్ధికి కృషి చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు చూస్తుంటే ఎక్కువగా మహబూబ్ నగర్ వైపే పెట్టుబడులు తరలించుకుపోతారని అర్థమవుతుందని అంటున్నారు. అది కూడా మిగతా ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని బాహటంగానే చెబుతున్నారు. 10 జిల్లాలతో ఏర్పాటైన తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం 33 జిల్లాలకు పెంచింది. కొత్త జిల్లాలు రియల్ వ్యాపారానికి కేంద్రాలుగా మారాయి. కొత్తగా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, విద్య, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడుల రాకతో ఆయా పట్టణాలు కిలోమీటర్ల మేర విస్తరించాయి. వ్యవసాయేతర భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని జిల్లాల సంఖ్యను కుదిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఏ జిల్లా రద్దవుతుందో తెలియక పెట్టుబడులు పెట్టడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. మండలాల కుదింపు వార్తలు సైతం గ్రామీణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడానికి కారణమవుతున్నాయి.